ఇమాజిన్ మనం ఒక షాపింగ్ మాల్‌లో ఉన్నాం. ఒక ప్రొడక్ట్ కోసం షాపింగ్ మాల్ మొత్తం తిరగడం కన్నా, ఆల్రెడీ చూసిన ప్రొడక్ట్‌ని ఒక బ్యాగ్‌లో స్టోర్ చేసుకుంటే ఎలా ఉంటుంది? ఈ కాన్సెప్ట్‌ని మనం హ్యాష్ మ్యాప్ అంటాం. అంటే ఇక్కడ బ్యాగ్ అనేది ఒక హ్యాష్ మ్యాప్ అన్నమాట. అంటే చూసిన ప్రొడక్ట్స్ మొత్తాన్ని ఆల్రెడీ స్టోర్ చేసుకోవడం. ఈ కాన్సెప్ట్ వాడి మనం టూ సమ్ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తాం. ఇమాజిన్ మనం ఒక టార్గెట్ అనేది 9 ఉంది. అండ్ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మన ఫస్ట్ ఎలిమెంట్ తీసుకుంటాం 2 అనేది. 9లో మనకి 2 ఉంది. అంటే ఇంకా ఎంత రావాలి? మనకి 9 రావడానికి 2కి ఇంకా 7 రావాలి. సో, 9 - 2 వచ్చి 7 అవుతుంది. 7 అనేది హాష్ మ్యాప్‌లో ఉందా అని చెక్ జేస్తాం. హాష్ మ్యాప్ లేదు కాబట్టి ఉన్నదాన్ని హాష్ మ్యాప్‌లో పెడతాం. అంటే 2ని 0తో లింక్ చేసి హాష్ మ్యాప్‌లో పెడతాం. అండ్ నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి? 7. 7కి మనం ఎంతొస్తే 9 వస్తది? 2. ఆ 2 అనేది హాష్ మ్యాప్‌లో ఉందా అని చెక్ జేస్తాం. 2 అనేది హాష్ మ్యాప్‌లో ఉంది. సో, 2 యొక్క ఇండెక్స్ అండ్ కరెంట్ ఇండెక్స్ 0, 1 అనేది రిటర్న్ చేస్తాం. ఇప్పుడు ఈ ఒక చిన్న ఐడియాతో మనము O(n)² నుంచి O(n)లోకి కన్వర్ట్ చేసాం. ఈ హాష్ మ్యాప్ కోడ్‌ని మనము జావా కోడ్‌లోకి ఎలా కన్వర్ట్ చేయాలి అని తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ఆ లింక్‌ని చూసి మొత్తం జావా కోడ్, టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ మొత్తం తెలుసుకోండి. గో అండ్ వాచ్ నౌ.